హాయ్ అండి, అందరికీ నమస్తే. మనము ఈరోజు రేక్ బచ్చాలు చేసుకుందాం. రేక్ బచ్చాలు ఏ విధంగా చేశారు, ఏ పిండితో చేశారు అనేది మీకు చెప్తాను. ఇది రేకు బచ్చాలు అండి. అంటే మనము పతలా ఉంటాయి కదా, వాటిని రేకు బచ్చాలు అంటాము. దీన్ని పేనిరవ్వ అండి. ఇది పేనిరవ్వతో అయితేనే మనకు రేకు బచ్చాలు చాలా బాగుంటాయి, మనకు నీట్గా వస్తాయి. ఎందుకంటే మనకు స్మూత్గా ఉండాలి. మా గోధుమ పిండి అయితే పనిచేయదండి ఈ బచ్చాలకు. ఇది పేనిరవ్వ అయితేనే బాగుంటుంది. బాగా నీట్గా బాగా మెత్తగా తడుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. గంట అయినా సరే, ఎంత బాగా నానితే అంత బాగుంటుంది. జోరుగా ఉండాలి, చాలా అంటే చాలా జోరుగా ఉండాలి. ఇందులో నూనె వేసుకోవాలండి. నూనె వేసుకొని కలిపేటప్పుడు నూనె వేసుకోవాలి, ఎందుకంటే స్మూత్నెస్ రావాలి. తర్వాత మనము పూర్ణం చేసుకొని పెట్టుకుంటాం కదా, బెల్లము, శనగలు లేకుంటే కందిపప్పు ఆ విధంగా వేసుకున్నట్టు ఉంటుంది కదా పూర్ణము. దాన్ని నీట్గా ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలండి. ఉండలు చేసుకుంటే మనకు చేసుకొని పక్కకు పెట్టుకున్నట్లయితే తొందరగా అవుతుంది పని. మనము చేసేటప్పుడు తొందరగా అవుతుంది, అందుకోసం అని చెప్తున్నాను. ఇలాంటి పేపర్ ఒకటి ఉంటుంది. ఇది రేక్ బచ్చాలకని పేపర్ ఉంటుంది ఒకటి. ఆ పేపర్ తీసుకొని కింద నూనె వేసుకోవాలండి. ఎంత నూనె వేసుకుంటే నూనె ఎక్కువగా పడుతుంది, నూనె వేసుకోవాలి. ఈ విధంగా నీట్గా చాలా బాగా వస్తుంది, ఈజీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ఫస్ట్ టైం చేసినా చేయకున్నా ఇప్పుడు ఒకసారి చేసి చూడండి. ఎందుకంటే రాని వాళ్ళైనా ఈజీగా చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఏదో ఒకటి నేర్చుకోవడమే కదా మన ఆడవాళ్ళ కళ. అందుకు రాదు అనే మాటని అనుకోకూడదు. మనం నేర్చుకోవాలి, చేస్తూ ఉండాలి. పెనం బాగా బచ్చాల పెనం ఈ విధంగా బాగా కాలాలి. కాలిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఆ పేపర్ మీద అదే విధంగా పెట్టి తీసి కొంచెం ఆయిల్ వేయాలండి. ఈ విధంగా కొంచెం ఒక పక్క కాలిన తర్వాత రెండో సైడ్ కూడా బాగా కాలిన తర్వాత తీసేయాలి. కానీ ఫస్ట్ టైం రాలేదు నాకు, నేను చేస్తే అంత చినిగిపోయింది అని అనుకోకండి. ఖచ్చితంగా వస్తుంది. చేస్తేనే కదా ఏదైనా వస్తుంది. చాలా బాగుంటుంది. పిల్లలకి ఎప్పుడైనా పండగలప్పుడు చేసుకొని పెట్టామంటే కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వస్తాయో చూడండి, చాలా బాగుంటుందండి. మెత్తగా ఉంటాయి, చాలా బాగుంటుంది. పేనిరవ్వ మాత్రమే వాడండి, ఎక్కువ వేరే వాడకూడదు. ఎందుకంటే వేరేది ఏ పిండి వాడినా రాదు. పేనిరవ్వతో అయితే మాత్రమే వస్తుంది. నేను ఈ విధంగా ప్రతి పండగకు ఈ విధంగా చేసుకుంటాము. మామూలుగా దేవుడికి అయితే చిన్న కుడుములు చేస్తాము. ఇవి పెద్దగా రేకు బచ్చాలని ఈ విధంగా చేసుకుంటామండి. మనం ఎప్పుడైనా సరే ఏదైనా నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నట్లయితే అది ఇంట్రెస్ట్ పెట్టి చేసుకోండి, ఖచ్చితంగా వస్తుంది. రాదని నిరాశ పడకండి, చాలా బాగుంటుంది. మన ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలో అన్ని రకాల వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్.